హాయ్ హలో అందరికి నమస్తే. తల్లికి వందనం పథకానికి సంబంధించి కూటమి మరి ఏడాది అయినటువంటి క్రమంలో అమలు చేస్తూ ఉంది. అయితే దీన్ని రెట్టింపు సంక్షేమం అంటా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి కంటే మేము ఎక్కువగా చేశామని చెప్తా ఉన్నారు. సో వైసీపీ పార్టీ ఏం చెప్తా ఉంది, ఒక సంవత్సర కాలం ఎగరగొట్టేసి మీరు ఒక 1 ఇయర్లో ఈ పథకానికి సంబంధించి ఎగరగొట్టేసి పైగా సుమారుగా 84 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉంటే 55 లక్షల మంది విద్యార్థులకు మీరు పథకాన్ని ఇస్తూ ఉన్నారు కదా, ఈ రకంగా చేయడం మోసం కాదా అని చెప్తూ 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎంతమంది ఉంటే అంతమందికి. అది మోసం. ఆ 15,000 రూపాయల్లో కూడా 2,000 కట్ చేస్తూ ఉన్నారు. 13,000 రూపాయలే ఇస్తూ ఉన్నారు. సో దానికి వైసీపీ పార్టీ కౌంటర్ ఇచ్చింది. మరి ఇది మోసం కాదా అని చెప్పి ఆ కౌంటర్ ఇచ్చినటువంటి క్రమంలో నారా లోకేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఛాలెంజ్ విసిరారు. 24 గంటల టైం ఇస్తున్నాను, నా గురించి అఫీషియల్గా మీ దాంట్లో పోస్ట్ చేశారు కదా, ఆ పైన 2,000 నా జోబులోకి వెళ్తున్నాయి అని చెప్పి ఒక ఛాలెంజ్ వేశారు. ఒకసారి ఆ ఛాలెంజ్ ఏంటి, ఆయన మాటలు ఒకసారి వినండి. నేను చూశాను, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నా పైన తీవ్రమైన ఆరోపణ చేసింది. వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్ళకి నేను 24 గంటలు సమయం ఇస్తున్నా. 2,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చి నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి, లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. సో ఇది నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలు. వైసీపీ పార్టీకి 24 గంటలు టైం ఇచ్చారు. ఒక ఛాలెంజ్ కూడా విసిరారు. మీరు విత్డ్రా చేసుకపోతే చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయని కూడా వాళ్ళకి చెప్తా ఉన్నారు వైసీపీ పార్టీకి. సో ఇక్కడ వైసీపీ అడిగిన దాంట్లో తప్పేముంది? ఇప్పుడు మనం గతంలో ఏం మాట్లాడాం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి 15,000 రూపాయలు అమ్మఒడికి అని చెప్పి 2,000 రూపాయలు మెయింటెనెన్స్, టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్కి అని చెప్పి 2,000 తీసేస్తే అప్పుడు మనం ఏం మాట్లాడాము, ఆ మాటలు మనకు గుర్తులేవా? మనం సైకో జగన్ అన్నాం కదా, 15,000 రూపాయలు ఇవ్వకుండా 2,000 నొక్కేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నాం కదా. సో ఇప్పుడు మరి మీరు కూడా 2,000 రూపాయలు నొక్కేస్తూ ఉన్నారు కదా, మీరే చెప్పారు కదా స్వయంగా 13,000 రూపాయలే వాళ్ళ ఖాతాలో పడితే 2,000 రూపాయలు మెయింటెనెన్స్కి అని చెప్పి. సో ఆ మాటలు కూడా వినిపిస్తాయి ఆయన మాట్లాడినటువంటి మాటలు. సో మీరే చెప్పి మీరు చెప్పిందని ఇది తప్పు కదా, మీరు అధికారంలోకి రాకముందు సైకో జగన్ అని తిట్టి మేము అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తాం, 2,000 కట్టింగ్లు ఉండవు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని అప్పుడు చెప్పి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మీరు చెప్పిన దాన్నే వీళ్ళు అది ప్రశ్నిస్తూ ఉంటే చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పి ఇది చూడండి. ఇంకోటి ఏం మాట్లాడారు చూడండి, మనకి ఇట్లాంటివి అడిగినప్పుడు దాన్ని దాటేయాలి అంటే ఏం చేయాలి, డైవర్ట్ చేయాలి, ఏ రకంగా చేస్తారో చూడండి. విచిత్రం అనిపిస్తుంది నాకైతే. లీగల్గా నేను దీనిపైన ముందరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది. ఎందుకంటే ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి, వైకాపా పార్టీ అనేది ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసడానికి ప్రయత్నించే పార్టీ. 2019 ఎన్నికల్లో కరెక్ట్గా వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు. మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయామనుకునే ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు చూడండి, చెల్లెలు చెప్తున్నారు ఏం జరిగిందో. సో అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 2,000 రూపాయలు నేను ఆ ట్వీట్ని నేను చదివాను. ఆ 2,000 రూపాయలు వాళ్ళు అడిగింది ఏంటి, ఈయన మాట్లాడుతున్నది ఏంటి? విద్యాశాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి దానికి సంబంధించి మాట్లాడకుండా 2019లో వాళ్ళ బాబాయిని చంపారు, వాళ్ళ చెల్లెలే చంపుతున్నారని చెప్పి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని తీసుకురావడం, మళ్ళీ హత్య రాజకీయాలని బయటికి తీసుకురావడం. మీరే అధికారంలో ఉన్నారు అప్పుడు, మరి అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మీరే అధికారంలో ఉన్నారు. అసలు ఏం జరిగిందో ఏదో మీరే బయట పెట్టండి. కేంద్రంలో మీరే, ఇక్కడ మీరే, సిఐడి అయినా సిబిఐ అయినా అంతా మీరే కదా. ఇప్పుడు బయట పెట్టండి, దాన్ని బయట పెట్టాం మనం. ఇట్లా మాత్రం ఏదన్నా టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి ప్రస్తావిస్తాం. మీరు విచారణ చేసి ఎవడు తప్పో ఎవడు ఒప్పో, వాళ్ళ చెల్లెలు చెప్పింది కరెక్టో, అసలైన నిజాలు ఏంటో, దీని వెనక ఎవరున్నారో బయట పెడితే సరిపోతుంది కదా. ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నకు మీరు మాట్లాడిన దానికి ఏమైనా సంబంధం ఉందా? అట్లా అంటే ఇప్పుడు మీరు మీ పోస్ట్లో ఇప్పుడు ఇస్తున్నది 55 లక్షల మందికి విద్యార్థులకి, అందులో అవుతున్నది మీరు బడ్జెట్ కేటాయించింది 8,278 కోట్లు. మరి మీ అఫీషియల్గా మీ అఫీషియల్ పేజీలో 10,090 కోట్ల రూపాయలు అని చెప్పి ఎట్లా వేసుకున్నారు? ఒకే రోజు వాళ్ళ ఖాతాలో 10,090 కోట్ల రూపాయలు జమ వేసామని చెప్పి ఎట్లా చెప్తారు మీరు? మరి అది తప్పు కదా, తప్పుడు పోస్ట్ కదా. మరి దాన్ని మీరే తీసేసుకుంటారా, ఆ పోస్ట్ డిలీట్ చేస్తారా మళ్ళీ అది? మరి గతంలో ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. అమ్మఒడి గురించి అందరికి తెలిసిన విషయమే, అది అర్థమటి అయిపోయింది. 83 లక్షల మంది విద్యార్థులు ఉంటే కేవలం 42 లక్షల మంది విద్యార్థులకు ఇస్తున్నారు అధ్యక్షుడు. అమ్మఒడి గురించి అందరికి తెలిసిన అమ్మఒడి అర్ధఒడి అయిపోయిందని చెప్తా ఉన్నారు. 83 లక్షల మంది విద్యార్థులు ఉంటే 23 లక్షల మందికి విద్యార్థులకు ఇచ్చారని చెప్పి అప్పుడు ఈయన స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి. సో మరి మీరు ఇప్పుడు 83 లక్షల మంది విద్యార్థులు ఉంటే మీ అఫీషియల్ పేజీలోనే 67 లక్షల 67 లక్షల మంది అంటున్నారు.
అసలు వాళ్ళు కేటాయించినటువంటి అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తే 55 లక్షల మందికి అవుతుంది. సో ఒకసారి 55 లక్షలు అంటారు, ఒకసారి 67 లక్షల మంది అంటారు. సో మరి ఏ రకంగా మీరు వేస్తున్నట్టు డబల్ కదా. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మీరు లెక్క ప్రకారం 43 లక్షల మందికి 83 లక్షల మంది ఉన్నారని మీరు చెప్పారు కదా. 83 లక్షల మందికి వెయ్యాలి కదా, ఎక్కడేస్తున్నారు? మరి ఇది మోసం కాదా, ఇది అబద్ధం కాదా? మీరేమో అమ్మఒడి అర్థపడి అన్నారు, ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి ఇప్పుడు? ఇదే కాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి 2,000 రూపాయలకు సంబంధించి కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు. అమ్మఒడి ఇస్తున్నాడు, ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ అని అమ్మఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు. అమ్మఒడి ఇస్తున్నాడు, సైకో జగన్ 2,000 లాగేస్తున్నాడు అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు. మరి లాగేస్తున్నాడంటే మరి అప్పుడు వాళ్ళు కూడా మీ మీద కేసు పెట్టి ఉండాలి కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడ్డాయా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి జేబులో పడ్డాయా? లాగేస్తాడంటే మెయింటెనెన్స్కి కదా వాళ్ళు కూడా ఇచ్చినప్పుడు. అంటే మీ లెక్క ప్రకారం మీరు మాట్లాడేందుకు తప్పే కదా, మీ పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కదా. మరి మీరు ఈ మాటలు వెనక్కి తీసుకుంటారా? అసలు విచిత్రం ఏంటంటే ఇక్కడ ఏమంటారు వీళ్ళు, యూడైస్ ఏదైతే డేటా ఇచ్చిందో అది కలెక్టర్లు దాన్ని పరిశీలిస్తారు, ఫైనల్ చేస్తారు కలెక్టర్ల డిసిషన్ ఫైనల్. ఇంకా ఇది అల్లాటప్పగా ఎక్సెల్ షీట్లోనో ఎవరో ఇచ్చి పంపిస్తే ఉన్నటువంటి లెక్కలు కాదు. 83 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి డేటా. దీంట్లో అంగన్వాడీ వాళ్ళను కూడా కలిపి మోసం చేసింది వైసీపీ పార్టీ అని చెప్తా ఉన్నారు. మరి విద్యాశాఖ మంత్రి మరి కనీసం కింద అధికారులను చెప్పలేదా, తెలుసుకోలేదా? పోనీ ఈ రకంగా ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా ఉంటుందనే కనీసం అవగాహన లేదా? చిత్రం చూడండి ఎట్లా ఉందో. ఇంకా పెద్ద విచిత్రం ఏంటో తెలిసే దీంట్లో, అసలు ఈ అమ్మఒడి పథకానికి సృష్టికర్తనే జగన్మోహన్ రెడ్డి. పథకాన్ని తీసుకొచ్చి పేద విద్యార్థులను స్కూళ్ళకు పంపించి చదువుకు దూరమైన వాళ్ళను చదువుకు దగ్గర చేసి వాళ్ళ భవిష్యత్తులు వాళ్ళ బతుకులు మార్చడానికి తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన నిర్ణయం. ఎక్కడ కూడా లేదు, ఏ దేశంలో ఎక్కడ కూడా లేదు. ఇది ఇక్కడ మాత్రమే అమలు చేస్తారు. తొలిసారిగా వాళ్ళకి షూ కానీ, బెల్ట్ కానీ, టై కానీ, ప్యాడ్లు కానీ, బ్యాగులు కానీ, పుస్తకాలు కానీ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి స్కూల్కి వెళ్ళడానికి ముందే ఓపెన్ అవ్వడానికి ముందే అన్ని ఏర్పాట్లు, స్కూల్లో కూడా నాడు నేడు కింద అన్ని ఏర్పాట్లు చేసి స్కూల్ తెరవడానికి ముందే అన్నీ ఇచ్చారు. అది అద్భుతంగా వాళ్ళు అమలు చేస్తారు. దాన్ని మీరు కాపీ కొట్టారు, మీరు అమలు చేస్తామని చెప్పారు, జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కువిస్తామని చెప్పారు. సో ఇప్పుడు ఏమంటారు, తొలి రోజే, చరిత్రలో ఎప్పుడూ లేదు, తొలి రోజే స్కూల్ విద్యార్థులు పుస్తకాలు పంపిణీ చేసాం, అన్ని పంపిణీ చేసామని చెప్పుకుంటున్నారు. దాని సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి కదా. మనం ఛాలెంజ్లు వేసుకుంటే నిజాలు బయటికి వస్తాయి. కాబట్టి ఛాలెంజ్లు వేసుకోకుండా ఏదో మొత్తానికైతే తల్లికి వందనానికి సంబంధించి 53 లక్షలు, 50 లక్షలు, 45 లక్షలు ఎంతో కొంత విద్యార్థులకైతే మీరు పథకాన్ని అమలు చేస్తున్నారు, సంతోషం. కానీ దీన్ని అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి ఛాలెంజ్లు వేసి, మీరు ఛాలెంజ్లు వేయడం వల్ల అసలైన నిజాలు బయటకు వచ్చి ఆ ట్రోలింగ్కి గురయ్యి ఎందుకు? కనీసం యూడీసీకి సంబంధించిన డేటా మరి కలెక్టర్లు ఫైనల్ చేస్తారనే విషయం కూడా తెలియదా విద్యాశాఖ మంత్రి గారికి? ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో 2,000 జగన్ లాగేశారని మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్స్ కానీ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున షేర్ చేస్తూ ఉన్నారు. దాస్తే దాగవు ఇవి నిజాలు. కాబట్టి మనం ఆ ఛాలెంజ్ల జోలికి వెళ్ళకుండా ఈ కనీసం ఇప్పుడు మీరు ప్రకటించిన దానన్నా సక్రమంగా అమలు చేస్తే సంతోషం. అంతేగాని ఇట్లా ఛాలెంజ్లు వేస్తా అంటే ట్రోలింగ్ గురవుతారు. మరి ఈ వీడియో క్లిప్పింగ్స్ అన్ని పెట్టి ఇవన్నీ పెట్టి లైఫ్ టైం ఛాలెంజ్ అని చెప్పి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నారు. లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, మీకు లైఫ్ టైం ఛాలెంజ్, మీరు జగన్మోహన్ రెడ్డి హయాంలో 2,000 లాగేసుకున్నారని మాట అనలేదా? మేము వస్తే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అనలేదా? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నోటి వెంటే 13,000 రూపాయలు ఇస్తాము, 2,000 మెయింటెనెన్స్కి అని చెప్పిన మాట నిజం కాదా? మరి అమ్మఒడి అర్ధఒడి అన్నారు, 43 లక్షల మందికి ఇస్తున్నారు, 83 లక్షల మంది 84 లక్షల మంది ఉంటే ఇంతమందికి ఇస్తున్నారని చెప్పారు. మరి మీరు వచ్చిన తర్వాత ఎంతమందికి ఇస్తున్నారు? సో మరి వీటన్నిటి మీద చర్చకు, మరి వీటన్నిటి మీద సవాలు స్వీకరిస్తారా అని చెప్పి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో అనవసరంగా గెలుపుకోవడం ఎందుకు చెప్పండి?